సుప్రీంకోర్టులో డిసెంబర్ 14వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు పిలుపునిచ్చారు. స్థానిక కోర్టు ఆవరణలో వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రకారం రాజీ కాగల కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించేలా కక్షిదారులను ప్రోత్సహించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎక్సైజ్, కుటుంబ కలహాలు, ఎంసీ, పెట్టి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అధికారులను కోరారు. కార్యక్రమంలో సిఐ ఇస్మాయిల్, సుధాకర్ రెడ్డి, సూర్యమౌళి, దస్తగిరి, కిరణ్ కుమార్, మల్లికార్జున గుప్తా, లోక్ అదాలత్ సిబ్బంది, రామచంద్రారెడ్డి, ఉమాదేవి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ డిసెంబర్ 14వ తారీఖు జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఇవాళ పోలీసు వారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఎక్కువగా ఆవేశానికి గురైపోయి క్రిమినల్ కేసులు పెట్టుకునేటువంటి ఒక ఇది మన సమాజంలో జరుగుతుంది. అరే చిన్న కేసులు పెట్టుకున్నామే, వాటికి కోర్టు చుట్టూ తిరగాల అని చెప్పి వారు బాధపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు క్రిమినల్ కేసులో ఎవరైనా ఉంటే కూడా ఇరు వర్గాల వారు రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే రాజీ పడి ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది కల్పిస్తున్నారు సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారు. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, ఇంతకుముందు అయితే ప్రతి శనివారం కూడా మేము లోక్ అదాలత్ అనేటువంటి వాటిని కండక్ట్ చేసేవాళ్ళము. కొద్ది కాలంగా ప్రతిరోజు కూడా లోక్ అదాలత్ కండక్ట్ చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు 3 నెలలకు ఒకసారి ఈ లోక్ అదాలత్ అనే ప్రక్రియను ఏర్పాటు చేశారు. సో అందువల్ల ఆ సందర్భంగా ఈ యొక్క పోలీస్ మీటింగ్ చేయడం జరిగింది. అందులో ఈ మీటింగ్లో భాగంగానే ఈ నంద్యాల కోర్టు జ్యుడిషియల్కి సంబంధించినటువంటి నంద్యాల 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్, బయట ఉన్నటువంటి బండి ఆత్మూరు పోలీస్ స్టేషన్, మహానంది పోలీస్ స్టేషన్, గడివేముల, పాణ్యం, ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఈ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా నంద్యాల కోర్టు జ్యుడిషియల్స్లో వస్తాయి. కాబట్టి వారి అందరినీ కూడా స్టేషన్ ఆఫీసర్ని వాళ్ళ పిలవడం జరిగింది. వారందరికీ కూడా తగు విధంగా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ప్రతి లోక్ అదాలత్లో కూడా మన నంద్యాల యూనిట్ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా వేలలో కేసులు ఉన్నాయి కాబట్టి డిస్పోజల్స్ కూడా ఎక్కువగా ఆశిస్తున్నారు. సో మనం కూడా ఇక్కడ కేసెస్ కూడా కాంపౌండ్ చేయదగ్గ కేసులు చేయడం అనేది జరుగుతుంది. రాజీ పడదగ్గ ఏ కేసు అని కూడా, సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ ఏదైనా కూడా ఈ వచ్చే 14వ తారీఖున జరిగేటువంటి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యాక్సిడెంట్ కేసుల్లో కొంతమంది తల్లిదండ్రులు పోగొట్టుకుంటారు, పిల్లల్ని పోగొట్టుకుంటారు, లేదా కొంతమందికి యాక్సిడెంట్లో దెబ్బలు తగులుతాయి. ఇటువంటి కేసెస్లో కూడా ఈ పబ్లిక్ కోర్టులు మెట్లెక్కడం జరుగుతుంది నష్టపరిహారం కోసం. అటువంటి కేసుల్లో కూడా ఇది 3 నెలలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి వారు కూడా ఈ యొక్క లోక్ అదాలత్ను ఇన్సూరెన్స్ కంపెనీ వారితో రాజీ చేసుకొని కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ మీటింగ్ సందర్భంగా పోలీసు వారు కూడా సాధ్యమైనంత వరకు ప్రజల మధ్య సహేతుక కుదిర్చి ఇరు వర్గాల మధ్య సామరస్యపూర్వకమైన ధోరణి కలిగించి
కేసులు సెటిల్ చేయడానికి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ లోక్ అదాలత్లో ఈ చెక్ బౌన్సింగ్ కేసులు అని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువైన ఈ మధ్య వాటిని కూడా సెటిల్ చేసుకోవడానికి కోర్టు వారు ఒక అవకాశం కల్పించారు. సో ప్రతిదీ కూడా ఇరు వర్గాల వారు కక్షలను పక్కన పెట్టేసి సామరస్యపూర్వకంగా ఏదైనా కానీ సాధించవచ్చు అనేటువంటి రీతిలో ఈ లోక్ అదాలత్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము ఈ సమస్యలను దూరం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్.